నలుగురు నక్సల్స్ అరెస్ట్, రూపాయలు 5 లక్షల రివార్డున్న లోహ్రా కూడా పోలీసులు. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారట. ఔరాపత్ అడవి ప్రాంతాల్లో వీళ్ళు తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో రైడ్ చేసి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో జేజేఎంబీ సబ్ జోనల్ కమాండర్ రామ్ డియో లోహ్రా, ఏరియా కమాండర్ అరవింద్ నాయక్ ఉన్నట్లు జార్ఖండ్ ఐజీ ఆపరేషన్స్ నరేందర్ సింగ్ వెల్లడించారు. వీరిలో లోహ్రాపై రూపాయలు 5 లక్షల బహుమానం ఉన్నట్టు తెలియజేశారట. మరో ఇద్దరిని మునేశ్వర్ సింగ్, జితేంద్ర లోహ్రాగా గుర్తించినట్లు ఎస్సీ హారిస్ బిన్ జవాన్ తెలిపారు. వీరి నుంచి ఒక AK-56 SLR సెమీ ఆటోమేటిక్ రైఫిల్, మ్యాగజైన్లు, వాకిటాకి, వైఫై డాంగిల్, 8 మొబైల్స్, పాంప్లెట్లు, 2 పిస్టల్స్ అట, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇతర సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం వీరిని ఇంటరాగేట్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారట. అయితే జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలోని ఆ అడవి ప్రాంతంలో నలుగురు నక్సలైట్స్ ఉన్నట్టు సమాచారం వచ్చిందట. సమాచారం రాగానే వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారట. అదుపులోకి తీసుకున్న వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఏంటంటే 2 పిస్టోళ్ళట, ఒక బైక్ అట, అదేవిధంగా కొన్ని పాంప్లెంట్లట, కొన్ని గన్స్, అదేవిధంగా 8 మొబైల్, డాంగిల్, మ్యాగజైన్ లాంటివి కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నారట. మరి సరే ఇవన్నీ చేసి వీళ్ళ దగ్గర నుంచి మరి డబ్బు ఏం దొరకలేదా? వీటికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే మరి దీనికి సంబంధించి వివరాలు అయితే బయట పెట్టలేదు. నిజంగా దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు చాలా అంటే రెండేళ్లుగా పెద్ద ఎత్తున కాల్పుల పరంపర కొనసాగింది. ఈ కాల్పులో చాలామంది మావోయిస్టులు మరణించారు, అదేవిధంగా పోలీసులు కూడా కొందరు మరణించారు. ఆ తర్వాత చాలామంది 100కు పైగా 150 చొప్పున కూడా చాలామంది బడా నేతలందరూ కూడా లొంగిపోయిన తర్వాత వీళ్ళందరికీ చాలామందికి ఆధార్ కార్డు సంబంధించి కావచ్చు, ఆ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి కూడా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పింది. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అలాగే ఆరోగ్య బీమా సంబంధించినటువంటి అన్ని కూడా చూసుకుంటాం, మీకు దుస్తులు కావచ్చు, ఇండ్లు కూడా కేటాయిస్తాం, మీరందరూ కూడా ప్రజల్లానే ఊర్లోనే పని చేసుకుంటూ బతకండి, కానీ ఎవరినైనా మ్యానిపులేట్ చేయడం లేకపోతే మీరు వచ్చిన తర్వాత వేరే వాళ్ళని మన అడవిలోకి పంపించే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అని చెప్పేసి గట్టిగానే పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా వాళ్ళని ప్రతిరోజు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పూర్తిగా వాళ్ళని నిశ్చితంగా పోలీసులు అయితే గమనిస్తూ ఉన్నట్టు తెలుస్తాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మేము చంపామని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మావోయిస్టులా నక్సలైట్గా తయారు కావద్దని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడారు. అదేవిధంగా పెద్ద ఎత్తున చనిపోయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేసి అక్కడ ఆ ఏరియా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొన్ని లోతులలో అంటే కొన్ని హోల్స్లలో పొక్కలుగా తవ్వి ఆ పొక్కల్లో గన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధించిన ప్లకార్డ్స్ కావచ్చు, పిస్తోళ్ళు, లేకపోతే బుల్లెట్స్ కావచ్చు, లేకపోతే బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, లేకపోతే డబ్బులు మొత్తం పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా సొమ్మును దాచేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది సొమ్ము? ఇదంతా సొమ్ము ప్రభుత్వాల నుంచి గుంజుకున్న సొమ్ము. ప్రభుత్వ రాజకీయ నాయకులను భయపెట్టి ప్రలోభపెట్టి డబ్బులు గుంజుకున్నారు. వీళ్ళంతా వీళ్ళ స్వార్థాల కోసమే పనిచేసారు, కానీ ఎప్పుడు కూడా ఆదివాసుల కోసం పనిచేయలేదు. ఆదివాసులనే చాలా మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆదివాసుల గుడారాల్లో ఉంటూ ఆదివాసులను చంపేసారు, ఆదివాసులు తిండి తింటూ వాళ్ళని చంపేసారంటూ కూడా చాలాసార్లు పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. అదేవిధంగా ఆపరేషన్ కగార్ పూర్తి అయిపోయింది. మావోయిస్టులందరూ కూడా ఏరివేయబడ్డారు. మావోయిస్టులందరూ ఎవరు లేరు, ఇప్పుడు మొత్తం అర్బన్ నక్సలైట్ల పని పట్టాల్సింది అంటే కూడా ప్రభుత్వం చాలాసార్లు మాట్లాడుతూ ఉంది. మొన్న ఎర్రకోట జెండా ఎగరేసిన సందర్భం కూడా అదే విషయాన్ని కూడా బీజేపీలో ఉన్నటువంటి ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు చూసాం. దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్ పూర్తి అయిపోయింది. ఎవరు లేరుగా మావోయిస్టులు, అడవిలో ఎవరైనా వెళ్ళి బతకొచ్చు, అడవిలో కూడా త్రివర్ణ పతాకం ఎగరేస్తూ ఉన్నామని చెప్పేసి అబూజ్మడ్ కావచ్చు, లేకపోతే కర్రెగుట్టల ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ఎగిరినటువంటి మువ్వన్నెల జెండా అక్కడ అడవి ప్రాంతాల్లో కూడా మొత్తం తిరిగినట్టుగా తెలిసింది. ఆదివాసీ గుడారాలకు మేము అభివృద్ధి చేసి తీరుతాం, ఈ త్రివర్ణ పతాకాన్ని కూడా మేము ఆదివాసీ గుడారాల్లో అందరికీ పరిచయం చేసాం, ఆదివాసీ గుడారాల్లో జెండాను ఎగరేసాం. ఈసారి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అసలు జెండాను మేము వాళ్ళకి పరిచయం చేయలేదు, కనీసం వాళ్ళ నుంచి చూసిన దాఖలాలు లేవు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ అన్నలు ఉంటారనే భయం ఉండేది, కానీ ఇప్పుడు ఏది లేకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ గ్రామాలన్నిటి కూడా ఈ దేశం కిందికే వస్తాయి, ఈ దేశం అంటే ఏంటి, ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, దేశ ప్రౌరులు ఏంటి అని చెప్పేసి వాళ్ళకు అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో ఈ దేశంలో ఈ గ్రామం కూడా ఒక గ్రామం అని చెప్పేసి కూడా మేము వాళ్ళకు తేల్చి చెప్పబోతా ఉన్నాం. అభివృద్ధి పథకాలు కూడా రాబోతున్నాయి, రోడ్లు కూడా ఇక్కడ వేయబోతున్నాయి, చాలా అభివృద్ధి పనులు జరగబోతున్నాయి అంటే కూడా రకరకాలుగా అక్కడ పొలిటీషియన్స్ జార్ఖండ్ కావచ్చు, అక్కడ ఛత్తీస్గఢ్ ఏరియాలో కర్రెగుట్టలు అబూజ్మడ్ అడవుల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా మళ్ళీ మావోయిస్టులు దొరుకుతూనే ఉన్నారు. మరి మీరే అయిపోయినాయి, అడవి మొత్తం ఖాళీ అని చెప్పారు కదా, మరి అడవి మొత్తం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ 4 ఎక్కడి నుంచి వచ్చారు? అదేవిధంగా
మీరు వెతుకుతున్నటువంటి గణపతి జాడ ఎక్కడ? మరి గణపతి లొంగిపోలేదు కదా, మరి లొంగిపోయినప్పుడు ఇంకా మావోయిస్టులు ఉన్నారనే కదా ఇంకా ఆపరేషన్ కగారు ఇంకా మిగిలి ఉన్నది అని చెప్పి ఎందుకు చెప్పుకోవట్లేదు? మరి ఆపరేషన్ కగారు పూర్తి అయిపోయింది, మావోయిస్టులు అంతం చేశామని చాలాసార్లు మాట్లాడుతున్నాం. మరి గణపతి కావచ్చు, గణపతి భార్య కావచ్చు, ఇంకా అతని టీం ఎంతమందిరో తెలియదు కదా. మరి తెలియనప్పుడు ఇంకా మావోయిస్టులు అందరూ లొంగిపోయారు, ఇంకా సుశాంతిగా బతకొచ్చు ఆదివాసీలు అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతారు? ఖచ్చితంగా ఇంకా మావోయిస్టులు ఉండరు. ఎందుకంటే మావోయిస్టులు ఎందుకు తయారవుతున్నారంటే ఫస్ట్ ప్రజలకు ఇబ్బందులు జరగడం వల్ల, ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల, వాళ్ళ జీవితాల్లో కనీసం కూడు గుడ్డ తిండి లేకపోవడం వల్ల మావోయిస్టులు తయారవుతూ ఉన్నారు. మీరు ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచన చేసి మావోయిస్టుల ప్రజలు తయారు కావద్దంటే, సరే ఇప్పటి వరకు చాలామంది చనిపోయారు, చాలామంది లొంగిపోయారు, ఇప్పటి వరకు మళ్ళీ మావోయిస్టులు తయారు కావద్దంటే ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తారు? వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు అందకపోతేనే, వాళ్ళ యొక్క జీవితాల్లో మీరు కావాల్సిన ఇల్లు లాంటివి కావచ్చు, తిండి లాంటివి సరిగ్గా లేకపోతేనే, ఏమైనా సమస్యలు ఉంటే మాత్రమే పోరాడతారు, ప్రశ్నిస్తారు, ఇలా గన్నుపట్టి అడవిలో తిరుగుతారు. మరి అలా తిరగొద్దు అంటే ప్రభుత్వాలే ఇలా యొక్క జీవితాలను బాగుపరచాలి. అప్పుడే దీనికి సంబంధించి మావోయిస్టుగా మారినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మరి చూడాలి, ఇప్పటికే ప్రభుత్వం ఏమో ఆపరేషన్ కగారుతో మొత్తం ఖాళీ చేశామని చెప్పింది. మరి ఇక్కడనైతే ఆ ఖాళీ అయినట్లు కూడా కనిపించట్లేదు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుందని.